నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రైలు భూమి వీక్షకులకు పునఃస్వాగతం. అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా మీ అందరికీ నేను దేని మీద కూడా అభిప్రాయం చెప్పట్లేదు. ఎందుకంటే ఇరాన్ వార్ పరిస్థితులు ఎలా ఉన్నాయని క్లోజ్‌గా మానిటర్ చేస్తూ, ఇరాన్ వార్ అయిన తర్వాత మంచి మంచి పెట్టుబడుల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోటి చెప్పట్లేదు. అయినప్పటికీ ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రతిపక్షంలో కూర్చొని ఇప్పుడు పాత మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నా అభిప్రాయాన్ని తెలపాలని చెప్పి అందరూ అడగటం వల్ల ఈ రోజున మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. అదేమిటి అంటే మా వి గో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది ఒక ట్రయాంగిల్‌గా ఇది డెవలప్ చేసి ఈ ట్రయాంగిల్ ఏరియాలో గనక డెవలప్ చేసి అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అక్కడ గనక క్యాపిటల్‌ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని వారి యొక్క అభిప్రాయాన్ని వెలిపించటం జరిగింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి కొత్త అంశాన్ని లేపటం, దాని మీద ఒక రకమైనటువంటి చర్చనీయాంశంగా మార్చి దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నం చేయటం అన్నది ప్రజాస్వామ్యంలో అది అతి సహజం. అయినప్పటికీ వీరు 2019 నుంచి 24 దాకా చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు అలాంటి ప్రతిపాదన చేసుంటే అది బావుండేది, సమంజసం. ఈ రోజున పార్లమెంట్‌లో గూడా ఈ బిల్లు యాక్సెప్ట్ అయిపోయి అమరావతిని క్యాపిటల్‌గా చేర్చటం, అమరావతిని క్యాపిటల్‌గా ఆమోదించటం, అదే కాకుండా అంతకు ముందరే బడ్జెట్‌లో మనకి 15,000 కోట్లు గ్రాంట్ ఇవ్వటం అండ్ ముమ్మరంగా సాగుతున్నాయి. అమరావతిలో వర్క్స్ అన్నీ కూడా చాలా ముమ్మరంగా సాగుతున్న ఈ తరుణంలో లేటెస్ట్ టెక్నాలజీ తోటి రోడ్స్ వేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఏంటి ఒక దగ్గర డ్రైనేజీ, దానిపైన ఎలక్ట్రికల్ లైన్స్, దానిపైన మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్స్ ఈ విధంగా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంత పెద్ద వర్షాలొచ్చినా, తుఫాన్లొచ్చినా గూడా ఎటువంటి ఆటంకము, అవాంతకము జరగకుండా ఉండేలాగా అక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి రోడ్స్ గానీ, అటు ప్రతిపాదిస్తున్నటువంటి సింగపూర్ మోడల్‌లో అమరావతి క్యాపిటల్ గానీ జరుగుతున్న ఈ ముమ్మరంగా జరుగుతున్న ఈ సమయంలో ఇటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అది కొంచెం మనకి కష్టంగా, క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆహ్, అది ఓన్లీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చెప్పడం జరిగింది. దానివల్ల ఒక 1,00,00,000,00,000 దాకా 1,00,00,000,00,000 దాకా ఆదా చేయొచ్చని చెప్పి, ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అది వాడుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అలా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. మరి ఇంత చక్కటి సింగపూర్ మోడ్‌లో ప్రతిపాదించామని చెప్పి 2014లోనే అమరావతికి క్యాపిటల్‌గా చేయాలని చెప్పి శ్రీకారం చుట్టి, మోడీ గారు ఆ రోజున రావటం మనందరికీ గూడా అవన్నీ గూడా గుర్తున్నాయి. శంకుస్థాపన జరిగినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి అక్కడికి సెంటిమెంటల్‌గా మనకి కొంత ఏదో మట్టి కూడా తీసుకొచ్చి ఇవ్వటం ఇవన్నీ జరిగింది. అమరావతి ఇప్పుడు ఈ రు ఈ ఈ క్షణంలో అమరావతిలో ఇంత ప్రోగ్రెస్ జరుగుతున్న అమరావతిలో ఇది ఆపేసేసి వేరే దగ్గరికి అననటువంటిది ఇది సరైన సమయం కాదు. ఇది నన్నడిగితే మనం ఆలోచించాలి, ప్రోగ్రెసివ్‌గా ఆలోచించాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎంత ప్రోగ్రెస్ జరిగింది. 2014 నుంచి 24 దాకా 10 ఏళ్లలో ఎంత ప్రోగ్రెస్ జరిగింది అని ఆలోచించి, ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జరిగిందని చెప్పి ఆలోచించి, ఎక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుందో, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడే డెవలప్‌మెంట్ ఉంటుంది. అది మనకది ప్రూవెన్ అంటే అది అందరికి కూడా తెలిసినటువంటి విషయం. అది ఎన్నో సార్లు టైమ్ అండ్ అగైన్ అది మనం చెప్పుకుంటం జరుగుతుంది. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆ రోజున 2014లోనే ఆలోచించి ఈ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. అక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అది నేను పర్సనల్‌గా చూసా కాబట్టి చెప్తున్నాను. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. ఈ క్వాంటమ్ వైరింగ్‌ని చూపించి షోకేస్ చేసి అక్కడికి ఇంకో 10, 12 కంపెనీలు కూడా వస్తున్నట్టు బొగట్టా. ఇట్లాంటి సమయంలో మనకి ఇలాంటి ఆలోచనే అనవసరం. ఇది సరైన నా ఉద్దేశంలో ఆ చెయ్యి దాటిపోయిన తర్వాత మనం దీనిలాంటివి మాట్లాడుకోవటం అనవసరం. చక్కగా మనకిప్పుడున్నటువంటి అమరావతిని చక్కగా ఎవ్వరైనా సరే రాబోయే 10 ఏళ్లలో ఎవరు ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే రాబోయే 10 ఏళ్లలో గనక దాన్ని చక్కగా తీర్చిదిద్దితే సింగపూర్ మోడల్‌లో కాకపోయినా సింగపూర్ మోడల్‌కి షేడ్స్ ఆఫ్ సింగపూర్ అంటే ఆ ఛాయలు దీని మీదకి పడ్డ ఆ లెవెల్‌లో మనం గనక కట్టుకోగలిగితే ప్రతి వాడికి తెలుగు వాడందరూ కూడా గర్వించదగ్గ క్యాపిటల్ అవుతుంది. ఒక ప్లాంట్ క్యాపిటల్ అవుతుంది. ఏవండీ? తర్వాత అమౌంటు, డబ్బులు వీటి విషయంలో ఫండ్స్ వీటి విషయంలో చూస్తే
ఎప్పుడైనా సరే ఒక కొత్త క్యాపిటల్ కట్టుకోవాలి. అందులోనూ ఇలాంటి క్యాపిటల్ కట్టుకోవాలి. ఒక రోల్ మోడల్ క్యాపిటల్ ఇండియాలో ఎక్కడా అలాంటి క్యాపిటల్ లేదు. అలాంటి క్యాపిటల్ నిర్మించాలి అనంటే అది చాలా సాహసంతో కూడిన పని. అది చాలా క్లిష్టమైన పని. అది ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్‌ని మనకి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అండ్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఎక్కడ గూడా కొదువ లేకుండా అక్కడున్న వాళ్ళకి అక్కడే కొత్తవంటి ఇప్పుడు ఎలా అయితే తెలంగాణ జీసీసీ వెనకాతల పడుతుందో, అదే విధంగా జీసీసీలు మరి వైజాగ్‌లో గాని, ఇక్కడ మన మంగళగిరి దగ్గర క్వాంటమ్ వ్యాలీ చుట్టుపక్కల గాని, లేకపోతే రతన్ చుట్టుపక్కల గాని అలాంటివన్నీ వస్తున్నాయి. అలాంటి వాటన్నిటి మీద కూడా వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. సో, గవర్నమెంట్ గనక ఇలాగ అంటే యువతని దృష్టిలో పెట్టుకొని ఇంకోటి మనం చూసాం. 'వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్' అది గూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి 'వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్' కింద కొంతమందిని టీమ్ లీడ్స్ కింద తీసుకొని వాళ్ళందరినీ లీడర్స్‌ని గ్రూమ్ చేసి రాబోయే కాలంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో గూడా ఈ విధంది ఇది రోల్ ఔట్ చేసి ప్రతి వాళ్ళని కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాల్సినటువంటి తపన. అంటే ఇప్పుడు ఇదంతా స్టార్టప్స్ ఎరా. ఎవరు గూడా పాతకాలంలాగా గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్సు లేకపోతే ఏదో జాబ్ చేద్దాం, ఏదో చిన్న చితక బిజినెస్ చేసుకుందాం అని చూడటంలా ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా కాస్త కూస్త చదువుకున్నాక వెంటనే టెక్నాలజీ వాడి ఈ విధమైన స్టార్టప్స్ పెట్టుకోవడానికి ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ ఇవ్వటం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ ఇవ్వటం, అలా డీపీఐటీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, నా ఉద్దేశంలో ఈ ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి ఇదే తరహాలో, ఇదే పద్ధతిలో అమరావతినే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్‌గా ఉండాలి, అవ్వాలి, జరగాలి. ఓకే. సో, ఇంకా అమరావతి చుట్టుపక్కల హబ్స్ అన్నీ గూడా వచ్చేస్తే, ఆటోమేటిక్‌గా ఇప్పుడు వారు చెప్పిన విజయవాడకి, గుంటూరుకి మధ్యన పూర్తిగా కలిసిపోయి రిహాబిటేషన్ పూర్తిగా వచ్చేసే అవకాశం ఉంది. గుంటూరు అంటే మనకు పెద్దకాకాని నుంచి కాస్త కూస్త నంబూరు దాకా కాస్త కూస్త ఖాళీలుంటే అవన్నీ గూడా నిండిపోయి కంప్లీట్‌గా మొత్తం రూపురేఖలు మారిపోయే అవకాశం చాలా ఉంది. అది పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి, ఈ 2 జంట నగరాలు మచిలీపట్నం పక్కన పెట్టేస్తే విజయవాడ, గుంటూరు మాత్రము రాబోయే కాలంలో ఇప్పటికే అవి జంట నగరాలుగా ఎంతోమంది అభివర్ణిస్తారు. కానీ ఫుల్ ప్యాక్డ్‌గా ఆ హైవే గూడా చాలా బ్రహ్మాండంగా అండ్ గుంటూరులో గూడా మనకు తెలుసు డాక్టర్ పెమ్మసాని గారు మంచి ఫ్లైఓవరు ఆ అరండలపేట, బ్రాడీపేట రూట్స్ అన్నీ గూడా వైడెన్ చేయలేరు కాబట్టి ఫ్లైఓవర్స్ వేసి, ట్రాఫిక్ రద్దీ తగ్గించి, దారిని కొంచెం రూపురేఖలు అంటే దానికి కూడా వైడెన్ చేసి ఇప్పుడు కాలానికి ప్రతీకగా ఇప్పటి కాలాన్ని ప్రతిబింబిస్తూ చక్కటి ఫ్లైఓవర్ ప్రతిపాదించడం వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి గుంటూరు కూడా ఈజ్ ప్రిపేరింగ్ ఇట్‌సెల్ఫ్ ఫర్ ఫ్యూచర్, ఫర్ టుమారో. సో, కాబట్టి నా అమరావతిని ప్రస్తుతము ఏదైతే గవర్నమెంట్ సీబీఎన్ గారు ఏదైతే ఆఫ్‌కోర్స్ మనందరికీ జనసేన నాయకుడు ఆయన కూడా హర్షించి మొదట్లో విభేదాలున్నాయి. హర్షించి తర్వాత ఆయన కూడా అమరావతి స్టేట్ క్యాపిటల్‌గా చేసుకోవాలని, అమరావతి ఒకటే స్టేట్ క్యాపిటల్‌గా ఉండాలని అనుకుని, ఆయన కూడా దాంతో ఏకీభవించి ఇప్పుడు వారిద్దరూ కలిసి 2 కళ్ళలాగా జాగ్రత్తగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఈ సమయంలో ఇటువంటి కామెంట్ చాలా దురదృష్టకరం. అయినా ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇలాంటి కామెంట్స్ ఎన్నో చేస్తారు. చెయ్ అది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా అది తప్పదు. కానీ రాజకీయం పక్కన పెడితే మనం గనక ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఈ రోజు దాకా 12 ఏళ్ళు అయిపోయినా కూడా ఆంధ్రాకి ఒక క్యాపిటల్ అంటూ లేదు. ఒక స్థిరమైనటువంటి ఇది మా క్యాపిటల్ అని చెప్పుకునేందుకు ఏది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు కాబట్టి మనకి ఇన్వెస్టర్స్‌ని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నాము. ఇంకా మన అదృష్టం ఏంటంటే నేను మొదల్లో చెప్పినట్టు ఇవాళ ఈ ఇరాన్ వార్ దెబ్బకి మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళు షేక్ అయ్యి ఎక్కడ ఎందుకు అంటున్నానంటే దుబాయ్‌లో, అబుదాబిలో ఎన్నెన్నో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉపసంహరించుకోవటమా, లేకపోతే తర్వాత దాన్ని ఎర్లియస్ట్ అవర్‌లో వెనక్కి రావటం అన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి, ఆ డబ్బులు కూడా మన దగ్గరికే వస్తాయి. తెలుగు రాష్ట్రాలకే వస్తాయి. ఎక్కడి వారు అక్కడికి అంటే వాళ్ళ నేటివ్ ప్లేసెస్‌కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి, పెట్టుబడులకి ఇలా గనక మనం అట్రాక్ట్ చేస్తూ, ఇలా గనక మనం గవర్నమెంట్ గనక ఈజ్ ఆఫ్ గవర్నెన్స్‌తో సింగిల్ విండో అప్రోచ్‌తో గనక అప్రూవల్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అమరావతి ఒక చక్కటి క్యాపిటల్‌గా తయారవ్వటమే కాకుండా, యువతకి ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తూ, అందరూ చూడదగ్గ టూరిస్ట్ అట్రాక్షన్ కింద అంటే మనకు ఆల్రెడీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఇంకొక టూరిస్ట్ పాయింట్ కింద కూడా తయారయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్
ఆ పేరుకి తగ్గట్టుగా అమరావతి అంటే ఎంతో పాత పురాతనమైనటువంటి ఒక మంచి ప్రదేశం అది. అలాంటి పేరుకి తగ్గట్టుగా ఇలాంటివి అంటే ఈ క్యాపిటల్‌ని రూపుదిద్దుతారని అనుకోవటం నేను ఆశిస్తున్నా కాబట్టి అందరం గూడా మనం ఎవరైతే ఇప్పుడు మనకి నేను ఇన్వెస్టర్స్‌ని చెప్తున్నాను. ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో అమరావతిలో ఈ రేట్లు బాగా క్యాపిటల్ దగ్గర రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఈ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తుంటే గన్నవరం దగ్గర ఎక్కడ మనకి అఫోర్డబుల్‌గా ఉన్నాయో, అక్కడ రీజనబుల్‌గా ఉన్నాయో, అక్కడ అన్ని పర్మిషన్స్ తోటి ఉన్నది. దానిలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో మంచి బెనిఫిట్స్, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఇదే సరైన సమయం. ఈ సమయాన్ని చేజార్చుకోకండి. మళ్ళీ ఒకసారి యుద్ధ వాతావరణాలన్నీ గూడా క్లియర్ అయిపోయి అండ్ ఈ ఎంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అమరావతి క్యాపిటల్ అంత రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇంకా మీరందరూ గూడా వీలైనంత త్వరగా అమరావతి చుట్టుపక్కల ఎక్కడ వీలైతే అక్కడ మీరు పెట్టుబడి పెట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ రాబోయే ఇండస్ట్రీస్ వల్ల గానీ, అంటే ఐటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఐటీ వల్ల గానీ, స్టేట్ క్యాపిటల్ వల్ల గానీ, అక్కడ రేట్లు మాత్రం ఖచ్చితంగా జంప్ అవుతాయి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఏ సందేహాలున్నా గూడా వాట్సాప్‌లో నాకు చెప్పండి. నా నంబరు అందరికీ తెలుసు. అయినప్పటికీ నా నంబరు 9515127639. ప్లీజ్ సెండ్ ఓన్లీ వాట్సాప్. డోంట్ కాల్ మీ. థాంక్ యూ.